అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లోని పులివెందుల్లో జరిగిన ఒక చాలా సంక్లిష్టమైన విషయం గురించి మాట్లాడుకుందాం. ఇటీవలే వచ్చిన కొన్ని విశ్లేషణలు దీనిపై కొత్త వెలుగును చూపిస్తున్నాయి. వాటి ఆధారంగా అసలు ఏం జరిగిందో లోతుగా చూద్దాం. ఈ కథ మొదలవడమే ఒక షాకింగ్ విషయంతో. అదేంటంటే మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసు ఇంకా తేలనేలేదు. ఇంతలోనే ఆయన కుటుంబాన్ని ఇప్పుడు మరో పెద్ద మిస్టరీ చుట్టుముట్టింది. చూడండి, ఇక్కడ ఒకదాని వెనుక ఒకటి రెండు పెద్ద సంఘటనలు జరిగాయి. ఒకటి అందరికీ తెలిసినట్లుగా ఒక పెద్ద హత్య. ఆ కేసు దర్యాప్తు జరుగుతుండగానే దాని నీడలోనే మరో అక్రమం బయటపడింది. మరి ఈ రెండింటికి ఏమైనా సంబంధం ఉందా? అసలు కదేంటో ఇప్పుడు చూద్దాం. అసలు విషయంలోకొస్తే అసలేం జరిగింది? ఈ మొత్తం వివాదం ఎక్కడ మొదలైందంటే దివంగత వైఎస్ వివేకానందరెడ్డి గారి భార్య వైఎస్ సౌభాగ్యమ్మ గారికి చెందిన కొన్ని భూముల దగ్గర. అవే ఈ కథకు మూలం. మనం మాట్లాడుకుంటున్నది ఎంతో తెలుసా? మొత్తం 7.03 ఎకరాల భూమి. ఈ భూమే ఇప్పుడు ఈ వివాదానికంతటికీ కేంద్రంగా మారింది. ఇదేదో చిన్నపాటి భూమి కాదండోయ్. దీని విలువ ఎంతుంటుందో తెలుసా? సుమారుగా 4 కోట్ల రూపాయలు. 4 కోట్లు అంటే మాటలు కాదు కదా. అందుకే ఈ వివాదం ఇంత పెద్దదయ్యింది. ఈ టైంలైన్ని ఒక్కసారి జాగ్రత్తగా చూస్తే ఒక విషయం చాలా క్లియర్గా అర్థమవుతోంది. 2006లో భూమి కొన్నారు. అప్పటినుంచి 2022 వరకు, అంటే దాదాపు 16ఏళ్లపాటు ఓనర్షిప్ విషయంలో ఎలాంటి సమస్య లేదు. అంతా సవ్యంగానే ఉంది. కాని సడన్గా 2022 తర్వాత ప్రభుత్వ రికార్డులు మారిపోయాయి. అసలప్పుడేం జరిగింది? ఇంతకీ ఇంత పెద్ద మొత్తంలో ఉన్న భూమి రికార్డులో ఇంత ఈజీగా ఎలా మారిపోయాయి? ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇది. చూడండి, ఇక్కడే ఆ ట్రిక్ ఏంటో అర్థమవుతుంది. అసలు ఓనర్ పేరు వైఎస్ సౌభాగ్యమ్మ. రికార్డులలో మార్చిన కొత్త పేరు సగిలి వెంకట సౌభాగ్యలక్ష్మి. ఈ రెండు పేర్లల్లో సౌభాగ్య అనే పదం కామన్గా ఉంది కదా. సరిగ్గా ఈ పేరులో ఉన్న చిన్న పోలికనే వాడుకొని రికార్డులు మార్చేశారనేది ప్రధాన ఆరోపణ. మరిప్పుడు మన ముందున్న అతిపెద్ద ప్రశ్న ఇదే. ఇది కేవలం ఎవరో చేసిన చిన్న క్లెరికల్ మిస్టేకా, పొరపాటున జరిగిందా, లేకపోతే ఇదొక పక్కా ప్లాన్తో కావాలనే చేసిన కుట్రా? సరే, ఈ తేడాను గమనించిన తర్వాత ఏం జరిగింది? వాళ్ళు ఊరుకున్నారా? లేదు. వైఎస్ సౌభాగ్యమ్మగారు కంప్లైంట్ ఫైల్ చేశారు. ఆ తర్వాత మొదలైంది అసలు అధికారిక విచారణ. ఆ విచారణలో ఏమైందో ఇప్పుడు చూద్దాం. ఇక విచారణ మొదలయ్యాక ఒక్కొక్కటిగా నిజాలు బయటకొచ్చాయి. ముందుగా సౌభాగ్యమ్మగారు కంప్లైంట్ ఇచ్చారు. దాన్మీద ఆర్డీఓ విచారణ మొదలుపెట్టారు. ఆ ఎంక్వైరీలో ఏం తేలిందంటే ఆ భూమి నిజంగా సౌభాగ్యమ్మగారిదే అని, వెబ్లాండ్ రికార్డులను కావాలనే అక్రమంగా మార్చారని కన్ఫర్మ్ అయ్యింది. ఆ తర్వాత యాక్షన్ తీసుకోవాలని జాయింట్ కలెక్టర్కి ఒక ఫార్మల్ రిపోర్ట్ కూడా పంపారు. అంటే బదిలీ ఇల్లీగల్ అని తేలిపోయింది. అంతేకాదు, ఈ రిపోర్ట్లో ఇంకో ముఖ్యమైన విషయం కూడా బయటపడింది. ఈ రికార్డుల మార్పు ఎప్పుడు జరిగింది? అప్పట్లో తహసీల్దార్గా ఉన్న మాధవ కృష్ణారెడ్డి అనే అధికారి టైంలోనే ఈ మార్పులు జరిగాయని ఆ రిపోర్ట్ స్పష్టంగా చెప్పింది. కానీ ఇక్కడే మరో పెద్ద ప్రశ్న వస్తుంది. రాష్ట్రంలోనే అత్యంత పవర్ఫుల్ పొలిటికల్ ఫ్యామిలీస్లో ఒకరైన వారి విషయంలో ఒక స్థానిక తహసీల్దార్ ఒంటరిగా ఇంత పెద్ద రిస్క్ తీసుకుంటాడా? ఇది నమ్ముశక్యంగా ఉందా? ఈ ప్రశ్న నుంచే అసలు దీని వెనుక ఎవరున్నారు అనేదానిపై 3 రకాల థియరీలు పుట్టుకొచ్చాయి. ఆ 3 థియరీలు ఏంటో ఇప్పుడు విశ్లేషిద్దాం. ఈ 3 థియరీలను చూస్తే మొదటిది, ఇది కేవలం సిస్టమ్ ఫెయిల్యూర్. అంటే రెవెన్యూ వ్యవస్థలో ఉన్న లోపాల వల్ల, అసమర్థత వల్ల జరిగింది. పైవాళ్లకి ఎవ్వరికీ తెలీదు. రెండోది విల్ఫుల్ నెగ్లిజెన్స్. అంటే పై అధికారులకు విషయం తెలిసినా వాళ్లు పట్టించుకోకుండా కళ్ళు మూసుకొని వదిలేశారు. ఇక మూడోది, ఇది ఒక ఇన్సైడ్ జాబ్. అంటే పెద్దవాళ్ల అండతో ఒక పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన కుట్ర. చూశారు గదా, ఒక సింపుల్ పొరపాటు దగ్గర్నుంచి ఒక పెద్ద కుట్ర వరకు రకరకాల అనుమానాలున్నాయి. అయితే ఇక్కడ ఇంకో కోణం కూడా ఆలోచించాలి. వివేకగారి హత్య కేసు దర్యాప్తుతో ఆ కుటుంబం మొత్తం చాలా ఒత్తిడిలో, గందరగోళంలో ఉన్న టైంలోనే కరెక్ట్గా అదే సమయంలో ఈ భూమి వ్యవహారం జరగడం కేవలం యాదృచ్ఛికమా, లేక ఆ కుటుంబం బలహీనంగా ఉన్న సమయం చూసి దీన్ని ఏవైనా ఒక అవకాశంగా వాడుకున్నారా అనే ప్రశ్న కూడా బలంగా వినిపిస్తుంది. సరే, ఈ కేసులో ఇంత పెద్ద కుటుంబం ఉంది కాబట్టి దీని గురించి మాట్లాడుకుంటున్నాం. కానీ ఈ ఒక్క కేసు మాత్రమే కాదు, ఈ సంఘటన మనందర్నీ ఎందుకు ప్రభావితం చేస్తుంది? దీని ప్రాముఖ్యత ఏంటి? ఎందుకంటే
ప్రజల నుంచి వస్తున్న రియాక్షన్ ఇదే. అయ్య బాబోయ్, మన పేరు మీద ఉన్న భూమి నిజంగా మనదేనా కాదా అని కూడా మనం భయపడాల్సిన రోజులొచ్చాయా అనే ఆందోళన అందర్లోనూ మొదలైంది. ఇది ఒకరి సమస్య కాదు, అందరి సమస్యగా మారింది. సో చివరిగా చూస్తే ఒకవైపు వైఎస్ వివేకానందరెడ్డిగారి హత్య కేసులో ఇంకా న్యాయం జరగలేదు. ఇప్పుడు అదే కుటుంబం తమ భూమి విషయంలో కూడా న్యాయం కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి వచ్చింది. ఒకే కుటుంబానికి రెండు పెద్ద సవాళ్లు. ముగింపుగా మన ముందు ఒకే ఒక ప్రశ్న మిగిలుంది. అసలు దీని వెనకున్నదేంటి? ఇది కేవలం రాజకీయమా, వ్యక్తిగత ప్రతీకారమా, లేక మన వ్యవస్థలే ఇలా కుప్పకూలిపోతున్నాయా? దీనికి సమాధానం దొరకాల్సుంది.